హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ గేమ్ ట్రీ అండ్ దీనికి మనం తీసుకునే ఎగ్జాంపుల్ టిక్ టాక్ టాయ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు కానీ లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చిన్న చిన్న బిట్స్ కింద కానీ మనకి ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం సిలబస్లో హై ప్రయారిటీ ఇస్తున్నాం. దాంట్లో కూడా మనం ఫేస్ చేసే బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బోత్ కాంపిటీషన్ పర్పసెస్లో కానీ లేదు సెమిస్టర్ పాయింట్ ఆఫ్ పర్పసెస్లో, స్కోరింగ్ పర్పసెస్లో కానీ మీకు ఈ క్వశ్చన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ సూన్ ఇంకా చాలా అల్గోరిథమ్స్ చూస్తాం మనం ఈ యూనిట్లో. అవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టిక్ టాక్ టాయ్ అనేది ఇక్కడ మనం తీసుకునే చిన్న ఎగ్జాంపుల్. దానికి సంబంధించి నేను చివరిలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్, గేమ్ ట్రీ అనేది ఫస్ట్ మనం ఫామ్ చేయాలి అంటే మనకి కావాల్సినవి ఏంటి అనేది ఫస్ట్ ఇనీషియల్ స్టేట్, యాక్షన్స్ అండ్ రిజల్ట్, ఫంక్షన్స్. సో ఇవన్నీ కలిపి మనకి ఒక గేమ్ ట్రీని డిఫైన్ చేస్తాయి. ఆ గేమ్ ట్రీ మనం ఎందుకు డిఫైన్ చేసుకుంటున్నాము అంటే ఒక గేమ్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి లేదు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి ఇవన్నీ కాంబినేషన్స్తో ఒక గేమ్ ట్రీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ గేమ్ ట్రీలో మనకి నోట్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ట్రీ అనేది ఎలా ఫామ్ చేస్తాం, ఈ కాంబినేషన్లో ఫామ్ చేస్తే దాన్ని ట్రీ అంటాం. దీన్ని నార్మల్గా నోట్స్ అంటాం. బట్ గేమ్ ట్రీ టర్మినాలజీలో వీటిని గేమ్ స్టేట్స్ అంటాం. గేమ్ స్టేట్స్, ఎడ్జెస్ అండ్ మూవ్స్ అంటే మనం ఎలా మూవ్ అవుతున్నాం, ఒక ప్లేస్ టు ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఎలా మూవ్ అవుతున్నాం అనేది మూవ్స్. సో గేమ్ స్టేట్స్, ఎడ్జెస్ అండ్ మూవ్స్. అలానే ఈ కాంబినేషన్లో దీనికి గేమ్ ట్రీకి మనం తీసుకునే బెస్ట్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ టాయ్. అగైన్ టిక్ టాక్ టాయ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ గేమ్ ట్రీ. ఇది చాలా రిలేటివ్లీ స్మాల్గా మనం ఈ టిక్ టాక్ టాయ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇనీషియల్ స్టేట్ ఎలా అయితే ఇవన్నీ యాక్షన్స్, రిజల్ట్స్ ఇవన్నీ తీసుకున్నామో అలానే మ్యాక్స్ అనేది టోటల్ 9 పాసిబుల్ మూవ్స్తో జనరేట్ అవుతుంది. దీనికి ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం నార్మల్గా మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. సంథింగ్ ఇలా బాక్సెస్ గీసి 2 persons ఉండేవాళ్ళం. ఓకే, 2 ప్లేయర్స్కి ఒక్కొక్క సింబల్ తీసుకునేవాళ్ళం. ఒక్కొక్క సింబల్ తీసుకున్న తర్వాత సపోజ్ నేను ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, వేరే పర్సన్ వచ్చి ఇక్కడ డ్రా చేస్తారు. అగైన్ నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, మళ్ళీ ఆ పర్సన్ వచ్చి ఇక్కడ డ్రా చేస్తారు. అంటే ఇక్కడ గేమ్ రిజల్ట్ ఏంటి, ఏ డయాగ్నల్ అయినా, ఏ ఈక్వల్ పార్ట్స్ అయినా, ఎనీ డయాగ్నల్ ఒకే సింబల్తో మనం మ్యాచ్ చేయగలిగితే మనకి ఒక పాయింట్ అని చెప్పి మనం కొన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. సేమ్ అలానే టిక్ టాక్ టాయ్ కూడా ఈ 3x3 డయాగ్నల్తో ఇది వర్క్ అవుతుంది. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 పాసిబుల్ మూవ్స్తో ఈ టిక్ టాక్ టాయ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాక్స్కి వేరే ప్లేయర్ ఉంటేనే కదా కాంపిటీషన్. అలానే మనకి ఇక్కడ మ్యాక్స్ అండ్ మిన్ అనే ఇద్దరు ప్లేయర్స్ని మనం తీసుకుంటున్నాం. ఈచ్ ప్లేయర్కి ఒక సింబల్ ఇవ్వాలి కాబట్టి మ్యాక్స్ ప్లేయర్కి ఎక్స్ అండ్ మిన్ ప్లేయర్కి ఓ అనేది మనం రిప్రజెంట్ చేసాం. ఈ గేమ్ అంతా ఎలా ట్రావెల్ చేస్తాము అంటే ట్రీ అనేది టాప్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి, రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి టిక్ టాక్ టాయ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇది 3x3 టిక్ టాక్ టాయ్కి సంబంధించిన డయాగ్నల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ 3 4 5 6 7 8 9. సో ఇలా మనం ఎక్స్ అనేది ఏ ప్లేస్లో అయినా ప్లేస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ నెంబర్లో కనుక ప్లేస్ చేస్తే దాని నుంచి వచ్చే అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ చేస్తే సెకండ్ ప్లేయర్ దాంట్లో ఎన్ని పాసిబుల్ మూవ్స్ అనేవి చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ చేశాడు. సెకండ్ ప్లేయర్ ఇక్కడ ప్లేస్ చేసేది ఒక పాసిబుల్ మూవ్, ఇక్కడ ప్లేస్ చేసేది ఒక పాసిబుల్ మూవ్, లేదు ఇక్కడ ఇలా ఎన్ని కాంబినేషన్స్లో మనం ఎన్ని మూవ్స్ చేయొచ్చు, పాసిబుల్ మూవ్స్ అనేది నెంబర్ 1. అగైన్ నెంబర్ 2, సెకండ్ ప్లేస్లో ఫస్ట్ పర్సన్ అలాట్ చేసినప్పుడు రిమైనింగ్ ఎన్ని పాసిబుల్ మూవ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా టిక్ టాక్ టాయ్కి సంబంధించిన గేమ్కి సంబంధించిన సిచ్యువేషన్. ఇందులో మనకి ఒక చిన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్
సంబంధించిన ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు నేను మీకు ఎలా సాల్వ్ చేయాలనే చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ పేరు వచ్చేసరికి మ్యాజిక్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాజిక్ స్క్వేర్కి సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. మ్యాజిక్ స్క్వేర్ దాంట్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, ఇది ఫిక్స్డ్గా మీరు నెంబర్స్ నోట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ రాయాల్సి వస్తే. 6, 7, 2. సో ఇందులో మీరు ఏ డయాగ్నల్ తీసుకున్నా దాని యొక్క సమ్ వచ్చేసరికి 15 వస్తుంది. 8 + 2 10 + 5 15, 6 + 4 10 + 5 15, 1 + 9 10 + 5 15, 3 + 10 10 + 5 15. సో ఇందులో వీటిని కార్నర్స్ అంటాము, సెంట్రల్ కార్నర్ అంటాం అండ్ ఎడ్జెస్ అంటాం. ఓకే, సో కార్నర్స్, ఎడ్జెస్, సెంట్రల్ కార్నర్ ఇలా మనం తీసుకున్న టర్మ్స్లో సో ఇప్పుడు ఇలా ఏదైనా మనకి 15 వచ్చేదాన్ని మనం మ్యాజిక్ స్క్వేర్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పర్పస్ ఏంటంటే మనం 2 ప్లేయర్స్ ఆడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి 2 ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఎవరు ప్లేస్ చేస్తారు? ఫస్ట్ ప్లేయర్ ప్లేస్ చేస్తారు, దట్ ఈజ్ ఏ. ఏ అనే ప్లేయర్ ప్లేస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్లేయర్ ఫస్ట్ 5th ప్లేస్లో అంటే ఇక్కడ ప్లేస్ చేశారు అనుకుందాం. ఏ అనే ఫస్ట్ ప్లేస్ అక్కడ అనుకుందాం. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ స్క్వేర్ టిక్ టాక్ టాయ్లో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏ అనేది 5లో ఉంది. సో ఈ 5ని 15 అంటే టోటల్ నెంబర్ 15లో నుంచి మనం మైనస్ చేయాలి. సో దానికి 2 ప్లేసెస్ తీసుకోవాలి, అంటే నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ కూడా ఆడాలి. సో దెన్ హియర్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్లో ఏ ప్లేయర్ అక్కడ ప్లేస్ చేసినప్పుడు బి ప్లేయర్ మనకి ఆల్రెడీ ఏ అనేది ఇక్కడ ఉంది కదా, సో బి ప్లేయర్ ఇక్కడ ప్లేస్ చేశారు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్. ఆల్రెడీ ఉన్న ప్లేసెస్ ఏ అండ్ హియర్ బి. సో దెన్ ఏ ప్లేసెస్ హియర్. నెక్స్ట్ సెకండ్ కేస్లో ఆల్రెడీ ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. సో దెన్ బి ప్లేస్ హియర్. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఈ గేమ్ విన్ అవ్వాలి అని ట్రై చేస్తున్నాడు. విన్ అవ్వాలని ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఏ అనే పర్సన్ అదర్ పర్సన్ యొక్క క్యాలిక్యులేషన్స్ ఆర్ ప్రెజెంట్ తనకి ఉన్న ప్లేస్ అనేది చూడాలి. సో ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో కనుక మనం ప్లేస్ చేయగలిగితే తను విన్ అయినట్టు. ఈ ప్లేస్ ఏముంది? 6 ఉంది. సో ఫస్ట్ ప్రెజెంట్ ఉన్న 2 ప్లేసెస్ చూడండి. 5 + 4. సో 15 - 5 + 4 దట్ ఈస్ 15 - 9 దట్ ఈస్ 6. 6 అనే ప్లేస్ ఎక్కడుందో అక్కడ ఎంటీగా ఉందా లేదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎంటీగా లేదు కాబట్టి ఇక్కడ ఈ ఏ అనే పర్సన్ విన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ తన విన్నింగ్ ఛాన్స్ లేనప్పుడు అదర్ పర్సన్స్ విన్నింగ్ గురించి ఆలోచించాలి. అదర్ పర్సన్స్ విన్నింగ్ అంటే ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు బి అనేది ఎక్కడెక్కడ ఉంది? 8 ప్లేస్లో 6 ప్లేస్లో ఉంది. దెన్ సెకండ్ టైం 15 - 8 + 6, 15 - 14 దట్ ఈస్ 1. 1 అనేది ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేయాల్సిన ఇంకో థింగ్ ఏంటంటే మనం >9 కాదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ 1 అనేది >9 కాదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ 1 ఉన్న పొజిషన్ చూడండి. అంటే 1 ఉన్న పొజిషన్లో ఆపోనెంట్ కనుక ప్లేస్ చేస్తే తనకి విన్నింగ్ వస్తుంది. సో దెన్ ఇక్కడ ఏ అనే పర్సన్ విన్ అవ్వాలి అంటే అపోనెంట్ని గెలవనివ్వకూడదు. అప్పుడు ఈ 1 ప్లేస్లో అపోనెంట్ ఏ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఏ అనే దాన్ని ప్లేస్ చేస్తారు. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇప్పుడు ఏ ప్లేస్ చేస్తారు కదా. సో బిఏ బిఏ ఏ. నెక్స్ట్ ఇప్పుడు బి ప్లేస్ చేయాలి. బి ప్లేస్ చేయాలంటే అగైన్ సేమ్ తను కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ తనకి ఏది పాసిబుల్ ప్లేస్, విన్నింగ్ పాసిబుల్ ప్లేసో చూసుకోవాలి. సో ఇక్కడ బీకి పాసిబుల్ ప్లేస్ అనేది ఎక్కడా కనిపించట్లేదు, అన్నిటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో నెక్స్ట్ కనుక
బి ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఏ టర్న్ వచ్చినప్పుడు ఏ టర్న్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఫస్ట్ తన ప్లేస్ పొజిషన్ చూసుకోవాలి. సో తన ప్లేస్ పొజిషన్ చూసుకోవాలంటే బి ఇక్కడ కనుక చెక్ చేస్తే ఏ ఆల్రెడీ ప్రెజెంట్ వాల్యూ ఈజ్ 4 అండ్ హియర్ ద వాల్యూ ఈజ్ 5. సో 15 minus 5 plus 4 again 6. 6 is not empty. Again checking here. ఇక్కడ కూడా మనకు ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి 9. సో ప్రెజెంట్ ప్లేసెస్ వచ్చేసరికి 1 plus 5 15 minus 1 plus 5 that is 15 minus 6 equal to 9. మనకి 9 కన్నా గ్రేటర్ నెంబర్ కాదు కాబట్టి సారీ 1 minute. ఇక్కడ గ్రేటర్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 9 అనేది 9 కన్నా గ్రేటర్ నెంబర్ ఉండకూడదు. రిజల్ట్ అనేది 9 ఉంది. సో నో ప్రాబ్లం. అప్పుడు సి విన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విన్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏ అనేది ప్లేస్ చేస్తే ఏకి విన్నింగ్ పొజిషన్ వస్తుంది. సో ఇలా మ్యాజిక్ స్క్వేర్ అనేది ఏమవుతుంది అంటే ఏ డయాగ్నల్ మనం మ్యాచ్ చేసుకున్న 15 అనేది రావటం వల్ల ఈ మ్యాజిక్ స్క్వేర్లో ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవుతాం. ఫస్ట్ వీఆర్ చెకింగ్ అవర్ విన్నింగ్ ప్లేస్. ఎన్ని వేస్ ఉన్నాయి, 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే చెక్ చేస్తాం. అక్కడ మనం ప్లేస్ చేయాల్సిన దాంట్లో కనుక ఎంటీగా ఉంటే మనం తీసుకెళ్ళి ప్లేస్ చేసేస్తాం. ఒకవేళ ఎంటీగా లేదు, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ చూస్తాం. సెకండ్ ప్లేస్ కూడా ప్రాబ్లంగా ఉంది. అదర్ పర్సన్స్ అంటే మన విన్నింగ్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ అదర్ పర్సన్స్ విన్ చేయనివ్వకూడదు. అదర్ పర్సన్స్ ఏం చేస్తే విన్ అవుతారో అది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో మనం మన ప్లేస్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అదర్ పర్సన్ని ముందు విన్నింగ్ నుంచి క్రాస్ చేయిస్తాం. నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మనం ప్లేస్ చేయడానికి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ టెక్నిక్ ఆఫ్ టిక్ టాక్ టాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.